కలనే కనని Got the man with the plan right here. Bringing swag with the man right here. Leaving it up on. హాయ్ గ్యాస్, వెల్కమ్ టు మోహిత్ వైటీ ఛానల్. గ్యాస్ మీరు స్టార్టింగ్లో చూసారు కదా స్టాటస్ ఏదైతే ఉందో దాన్ని మనం సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు గ్యాస్. బట్ ఇక్కడ నుంచి ఏదైతే ఈ వీడియోలో చెప్తున్నానో నేను కైన్మాస్టర్ యూజ్ అయితే ఉండదు గ్యాస్, మనకి ఈ అప్లికేషన్ అయితే ఉండాలన్నమాట గ్యాస్. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను గ్యాస్, దాన్ని మాత్రమే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే అది వచ్చేసరికి మనకి మోడ్ యాప్ అనమాట, మనకి అన్నీ కూడా అన్లాక్ అయితే ఉంటాయి. అయితే గ్యాస్ ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. గ్యాస్ మీకు ఇది స్టార్ట్ చేసే ముందు కొన్ని పిక్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి గ్యాస్. నేను స్టార్టింగ్లో చూపించింది ఏంటంటే ఒక మూవీలోకి సంబంధించిన ఒక పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే మీరు మూవీలోనే కాదు గ్యాస్, మీవే మీరు చేసుకోవచ్చు, జస్ట్ మీకు నచ్చినవి అయితే మీరు చేసుకోవచ్చు. కాబట్టి మీ పిక్స్ ఏవైతే చేసుకుంటారో దాన్ని లేదా పెన్సిల్లోకి ఇంకా లైక్ మనకి లైట్ రూమ్ ఆ రెండింటిలోకి తీసుకెళ్ళి కొంచెం క్లారిటీ అయితే పెంచుకోండి గ్యాస్. లైక్ కొంచెం అంటే మనకి స్మూత్నెస్ ఉండాలి, అంటే క్లారిటీగా ఉండేలాగా కొంచెం చేసుకోండి. బట్ నేను అవన్నీ అయితే చేయలేదు, నార్మల్గా అయితే పిక్స్ అయితే మీకు శాంపుల్గా అయితే చూపిస్తాను. బట్ గ్యాస్ మీరు మంచి పిక్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ గ్యాస్ అయితే మనకి ఇందులో సింపుల్ ఉంటుంది అనమాట, నీట్గా అయితే ఇందులోకి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ గ్యాస్ మీరు ప్లస్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత గ్యాస్ ఇక్కడ మనకి న్యూ ప్రాజెక్ట్ అని అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏదో ఒక ప్రాజెక్ట్ నేమ్ని అయితే ఒకటి సెలెక్ట్ చేసుకోండి గ్యాస్. నేను నార్మల్గా లేదైతే ఒకటి ట్యాప్ చేస్తాను, ఆగండి. 1 ఓకే గ్యాస్, నేను నార్మల్గా మోహిత్ 1 అని అయితే ట్యాప్ చేశాను. అండ్ గ్యాస్ ఇక్కడ మీకు ఇట్లా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు 9:16 సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్వాలిటీ అనమాట, మీకు ఏ క్వాలిటీ అయితే కావాలనుకుంటున్నారో ఆ క్వాలిటీని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇక్కడ ఓకే క్వాలిటీ అయితే సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ గ్యాస్ ఇక్కడ చూడండి మీకు 30 FPS అన్నీ అయితే ఉంటాయి. ఇక్కడ FPS సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ గ్యాస్, ఇది మీకు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కావాలా, వైట్ కావాలా, లైట్ లేదా PNG టైప్ అనేది అయితే మీరు సెలెక్ట్ చేసుకుని మీ ఇష్టం అనమాట. నేనైతే బ్లాక్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు క్రియేట్ ప్రాజెక్ట్ మీద అయితే ట్యాప్ చేయండి. క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మీరు సింపుల్గా ఒక పిక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేయండి గెస్, మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. క్లారిటీగా అయితే గెస్ వీడియోని ఎండ్ వరకు చూడండి, వీడియోనంత వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గెస్. అండ్ పక్కన ఉన్న గంటని కొట్టండి, లైక్ చేస్తూ ఉండండి గెస్. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను గ్యాస్. అయితే ఇక్కడ మీరు ఇమేజ్ అండ్ వీడియో ఆప్షన్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత నేను మ్యాక్సిమం మీకు అర్థమయ్యేలాగైతే స్లోగానే ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి గ్యాస్. అయితే ఇట్లా మీరు స్క్రోల్ చేయండి గ్యాస్. స్క్రోల్ చేస్తే నేను ఆల్రెడీ కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే తీసుకొని ఉన్నాను. అట్లా నేను కొన్ని పిక్స్ని అయితే సెలెక్ట్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేస్ నేను ఒక పిక్ని అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత గేస్ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పిక్ మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత లాస్ట్లో కింద చూసారు కదా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది కదా. ఇక్కడ చూడండి గేస్ మనకి రైట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అందులో మీకు థర్డ్ ఆప్షన్ అనమాట ఈ ఆప్షన్ గేస్. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ లైటింగ్ అయితే వస్తుంది కదా, ఆ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత గేస్ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పిక్ని అనేది మనం ఫుల్గా జూమ్ చేయాలి గేస్. చూడండి ఇట్లా మీరు ఇలా చేశారనుకోండి లెఫ్ట్ సైడ్కి చిన్నదవుతుంది. అది ఇలా కానీ మీరు స్క్రోల్ చేయాలి, జస్ట్ ఇట్లా ట్యాప్ చేసి స్క్రోల్ చేస్తే చాలు ఇది మనకి పెద్దదవుతుంది గైస్. మనకి స్క్రీన్కి అడ్జస్ట్ అయ్యేట్లట్లుగా అయితే మీరు పెద్ద చేసుకోవచ్చు. అంటే నార్మల్గా మీరు ఎట్లా జూమ్ చేసినా సరే అది పెద్దదవుతుంది. బట్ గైస్ మనకి యాజ్ ఇట్ ఈస్గా ఏది కూడా మనకి మూవ్ అవ్వకుండా రావాలంటే ఇట్లా మీరైతే జూమ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ ఉంటుంది గైస్, మంచి ఫీచర్స్ కూడా అయితే ఉంటాయి గైస్ ఈ అప్లికేషన్లో మనకి. జస్ట్ ఇంకొంచెం అయితే జూమ్ చేయండి. ఓకే గైస్, నాకైతే ఇది ఫిట్ అయితే అయిపోవడం జరిగింది గ్యాస్. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఆడియో గ్యాస్, ఈ ఆడియో సెలెక్ట్ చేసుకోవాలి. బట్ నేనైతే కింద డిస్క్రిప్షన్లో స్టార్టింగ్లో ఏదైతే ఇచ్చానో ఆ సాంగ్ కావాలి అంటే గ్యాస్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత గ్యాస్ మనకి ఈ విధంగా బ్లాక్ స్క్రీన్ అయితే వస్తుంది. దీన్ని ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ అయితే ఉంది చూసారు కదా, ఇక్కడ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత గ్యాస్ ఇది మనకి ఓవరాల్గా అయితే గ్యాస్ దీన్ని మీరు 0 చేయాలి. 0 చేసిన తర్వాత ఇప్పుడు చూడండి గైస్ మీకు ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఇది మనకి మ్యూజిక్ అనమాట. జస్ట్ మనకి ఇక్కడ మ్యూజిక్ అయితే వచ్చేసింది. ఇప్పుడు గైస్ మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ రండి. అండ్ ఇక్కడ ఈ ఫోటో మీకు ఎంత సెకండ్స్ అంటే ఎన్ని సెకండ్స్ ఉండాలనేది అయితే మీరు చూసుకోవచ్చు. నేనైతే ఒక 5 సెకండ్స్ అయితే పెడుతున్నాను గైస్, మ్యాక్సిమం ఒక 5 సెకండ్స్ అయితే పెట్టాను. పెట్టిన తర్వాత జస్ట్ ఒకసారి ట్యాప్ చేయండి గైస్. ట్యాప్ చేసి ఇప్పుడు 5 సెకండ్స్కి అట్లా అవుతారండి. ఒక 5 సెకండ్స్కి అయితే వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఆప్షన్ ఉంది కదా గైస్, చూడండి ఈ ఆప్షన్ పైన అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే గైస్ చూసారు కదా వెంటనే మనకి 5 సెకండ్స్కి అయితే ఇది వచ్చేది. లేదు అంటే మీరు ఇక్కడ డ్రాగ్ కూడా అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. బట్ నేను నార్మల్గా
అట్లా చూపిస్తున్నాను మీకు. అంటే మనకి ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ ఇమేజ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు మూవ్ ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ ఇమేజ్ ఏం కావాలంటే మనకి మూవ్ అవ్వాలన్నమాట. మూవ్ అవ్వాలంటే ఏం చేయాలి మనం, ఈ ఏదైతే పిక్ ఉందో లైక్ హీరోయిన్ సైడ్ నుంచి మనం రావాలి. ఎందుకంటే హీరోయిన్ రైట్ సైడ్ ఉంది మనకి, లైక్ మనం మొబైల్ పట్టుకున్నాం అంటే మనకి హీరోయిన్ అనేది రైట్ సైడ్ ఉంది. కాబట్టి మనం ఇక్కడ హీరోయిన్కి ఇట్లా ఈ విధంగా రండి గైస్, అంటే కొంచెం ముందుకైతే రండి గైస్. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ప్లస్ మీద ట్యాప్ చేయండి. ప్లస్ మీద ట్యాప్ చేసిన తర్వాత చిన్నదైతే ముందుకు వెళ్ళండి గైస్. ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఏంటంటే గైస్ మనకి ఇక్కడ ఇది సెట్ అయితే అయిపోతుంది అనమాట. ఏదైతే మనం ఇది ఇచ్చామో ఇవి రెండు అయితే సెట్ అవుతాయి. ఇప్పుడు మీరు లాస్ట్కి రండి గైస్. లాస్ట్కి అంటే ఏం లేదు, ఈ పిక్ ఎక్కడ దాకా అయితే పెట్టామో ఇక్కడ దాకా రండి గైస్. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఒక 15 to ఎంతో కొంత కొంచెం లైక్ ఇప్పుడు 5, 6 అయితే ఉంది కదా, ఒక 4 చేంజ్ దాకా అయితే రండి. ఒక 4 ఓకే ఈ విధంగా అయితే రండి గైస్. ఇక్కడ దాకా అయితే రండి మీరు. అంటే కొంచెం గ్యాప్ ఉంచండి గైస్, అంటే మనకి మిల్లీ సెకండ్స్ అనేది అయితే కొంచెం గ్యాప్ ఉంచండి. గ్యాప్ ఉంచిన తర్వాత గైస్ ఇక్కడ మీరు మూవ్ ట్రాన్స్లేట్ ఉంది కదా, దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత గైస్ ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ మీద ట్యాప్ చేయండి. ప్లస్ మీద ట్యాప్ చేసి గైస్ ఇప్పుడు మీరు ఏంటంటే లైక్ మూవ్ చేసేది కూడా మీరు కదపకండి గైస్, యాజ్ ఇట్ ఈజ్ మీరు స్ట్రైట్ లైన్లో అయితే రావాలి. చూడండి ఇక్కడ ప్లస్ పెట్టేసిన తర్వాత స్లోగా గైస్ మీరు ఇట్లా స్ట్రైట్ లైన్లో అయితే వెళ్ళండి గైస్. స్ట్రైట్ లైన్లో వెళ్ళండి. ఓకే నేను స్ట్రైట్ లైన్లో అయితే వెళ్తున్నాను. మళ్ళీ మీరు మూవ్ చేశారనుకోండి గైస్, మీకేంటంటే అది లైక్ బార్డర్స్ మనకైతే ఉంటుంది కదా బ్లాక్ కలర్లో, కానీ అవి అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఫోటో కూడా పైకి వెళ్ళిపోవడం వల్ల మనకి బాగుండదు. కాబట్టి స్ట్రైట్ లైన్లో అయితే మళ్ళీ రండి గైస్, స్లోగా ఇలాగే. ఓకే మళ్ళీ స్టాప్ చేయండి. మళ్ళీ ఇంకొంచెం మూవ్ అయితే చేయాలన్నమాట. ఓకే గైస్ ఇనఫ్ గైస్, మనకి ఈ విధంగా అయితే రావాలన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం లేదు గైస్, మీరు ఇప్పుడు బ్యాక్ అయితే వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత గైస్ ఇప్పుడు నేను ఒకసారి అయితే ప్లే చేసి చూపిస్తాను. చూడండి గైస్ మనకి ఏ విధంగా ఉంటుందో. హీరోయిన్ దగ్గర నుంచి వచ్చేసి మనకి హీరో దగ్గర స్టాప్ అయితే అయిందనమాట. అది కూడా ఎక్కడ దాకా మనకి 5 secondsకి వచ్చేసి ఆగింది గైస్. ఈ విధంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సెట్ చేయండి గైస్. అయితే మనకి ఏదైతే వస్తుందో ఇది మనకి కొంచెం స్వింగ్ అవుతూ రావాలన్నమాట. అలా రావాలంటే గైస్ మీరు ఇక్కడ పిక్ మీద ట్యాప్ చేసిన తర్వాత కింద మనకి ఎఫెక్ట్స్ ఆప్షన్ అయితే ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి గైస్. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ క్యాన్సిల్ క్లిక్ చేయండి, అంటే మీకు స్టార్టింగ్ లేదు చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, మీకు కింద చూసారు కదా ఇక్కడ స్వింగ్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ మనకి ఒకటైతే ఊగుతూ ఉంది. దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి గైస్. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత గైస్ మనకి ఆప్షన్స్ అయితే ఈ విధంగా వస్తాయి అనమాట. గ్యాస్ అయితే ఇక్కడ ఏం చేయాలంటే మీరు స్టార్టింగ్ అయితే వదిలేసేయండి. అండ్ సెకండ్ అయితే ఇక్కడ మనకి 1 or 2 అయితే ఉన్నాయి కదా. ఫస్ట్ అయితే ఏం చేస్తారంటే గ్యాస్ ఇక్కడ చూడండి -2.5 అయితే పెట్టండి గ్యాస్. అంటే మనకి ఇక్కడ చూడండి 2.5 లేదా 2.4 అట్లా అయితే పెట్టాము. ఓకే మనకి 2.4 పెడతాము. అండ్ ఇక్కడ -2.4 ఇది మీరు ఇదేంటంటే గ్యాస్ లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాలి, అది రైట్ సైడ్కి అండ్ ఇది లెఫ్ట్ సైడ్కి అయితే ఉంటుంది. అది గ్యాస్ ఇప్పుడు మీరు ఇందులోని 2.4 degrees రెండు అయితే పెడతారు కదా. పెట్టిన తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ ఉంది కదా, ఈ స్టార్టింగ్ ఇది కూడా అయితే తగ్గించండి గ్యాస్. కొంచెం అయితే లైట్గా తగ్గించండి, లైక్ కొంచెం ఎక్కువ తగ్గించండి అండి. ఒక 40-30 దగ్గరికి అయితే పెట్టండి, లేదా 24 అట్లా కూడా అయితే పెట్టుకోవచ్చు. అంటే మూమెంట్ బట్టి అనమాట, మీకు ఎంత మూమెంట్ కావాలో అంతలాగైతే పెట్టుకోవచ్చు. చూడండి గ్యాస్ ఇప్పుడు ప్లే చేసి చూస్తే ఎట్లా ఉంటుందో. లైట్గా మనకి ఈ విధంగా ఇది మూమెంట్ అయితే వస్తుంది అన్నమాట. అదే మీరు ఇది కొంచెం పెంచుకున్నారనుకోండి, చూడండి కొంచెం ఎక్కువ మూమెంట్ అయితే వస్తుందన్నమాట. అది మనకి మరీ ఎక్కువ మూమెంట్ వచ్చింది అనుకోండి అంత బాగుండదు అనమాట. బట్ 24 to 30 మధ్యలో అయితే మనకి మ్యాక్సిమం కొంచెం గుడ్ ఉంటుందన్నమాట. కొంచెం స్లోగా అయితే వస్తుంది అనమాట మూమెంట్ అన్నది. ఈ విధంగా అయితే సరిపోతుంది. లేదు అనుకుంటే ఒక 24 అట్లా అయితే పెట్టుకోండి, మనకి కరెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. ఇట్లాగైతే ఈ 3 అవుట్లను అయితే మీరు ఎడిట్ చేసుకోండి. నెక్స్ట్ గ్యాస్ మీరు ఇక్కడ ఈ విధంగా లాస్ట్కి అయితే రండి గ్యాస్. లాస్ట్కి మనకి ఒక మినిమం ఈ విధంగా మనకి మొత్తం 5 అయితే ఉంది కదా, ఒక 226, 227 దగ్గరికి అయితే రండి. పిక్ మే అయితే ట్యాప్ చేయండి గైస్. ఈ పిక్ మే ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎఫెక్ట్స్లోకి మళ్ళీ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు యాడ్ ఎఫెక్ట్ మే ట్యాప్ చేయండి. యాడ్ ఎఫెక్ట్ మే ట్యాప్ చేసిన తర్వాత గైస్ మళ్ళీ ఇంకొక ఎఫెక్ట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడికైతే వచ్చేసేయండి, ఇందులోకి వెతకండి గైస్, మీకు ఈ ఎఫెక్ట్ అయితే దొరుకుతుంది అనమాట. ఈ కీ ఎఫెక్ట్ని అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాప్ చేయండి గైస్. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన క్లిక్ చేయండి గైస్. ఇక్కడ ఏం చేస్తారంటే గైస్ మీరు ఇక్కడ 426కి అట్లాగైతే వచ్చాం కదా, ఇక్కడ మీరు ప్లస్ మీద ట్యాప్ చేయండి గైస్. ఈ ప్లస్ మీద ట్యాప్ చేశారనుకోండి ఏంటంటే మనకి ఇది ఒక కీ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ కీ వచ్చిన తర్వాత గైస్ ఇప్పుడు మీరు దీన్ని ఈ విధంగా డ్రాగ్ చేయండి గైస్. ఫుల్గా అయితే డ్రాగ్ చేయండి ఎక్కడ దాకా మనకి పిక్చర్ అయితే వస్తుందో
అక్కడ దాకా అయితే డ్రాగ్ చేయండి. నేను ఇక్కడ దాకా డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లో అన్నది ఏం చేస్తారంటే గైస్ ఫుల్గా మీరు 1 అయితే పెట్టేసేయండి గైస్. ఓకే 1.000 అది మీరు పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత గైస్ ఇప్పుడు ఏం చేస్తారంటే నీట్గా కీ అనేది మనకి లాస్ట్కి అయితే ఉండాలి, చూసారు కదా. ఓకే ఇప్పుడు ఏంటంటే చూడండి గైస్ ఒకసారి ఇట్లా వెళ్తే మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు గైస్ ఒకసారి మళ్ళీ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఒకసారి ఎఫెక్ట్ అన్నీ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు స్టార్టింగ్ కీ అయితే పెట్టాం కదా, స్టార్టింగ్ కీ దగ్గరకు వచ్చేసి ఒకసారి బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసి అండ్ మళ్ళీ ఇమేజ్ అండ్ వీడియోలోకి అయితే వెళ్ళండి. అండ్ ఇంకొక పిక్ గైస్ ఇప్పుడు ఏదైతే పిక్ పెట్టారో అది కాకుండా ఇంకొక ఏదైనా వేరే పిక్ అనేది సెట్ చేయండి. ఓకే గైస్ నేను మళ్ళీ ఇప్పుడు ఇంకొక పిక్ని అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ది ఆప్షన్ అయితే ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ తెలిసిందే కదా, దానిపైన క్లిక్ చేసి ఫుల్గా దీన్ని అయితే మీరు పెద్ద చేయండి గైస్. ఈ విధంగా మీరు స్క్రీన్ మొత్తానికి అడ్జస్ట్ అయ్యేటట్లుగా అయితే పెద్ద చేయండి ఈ విధంగా. ఇప్పుడు గ్యాస్ ఏం చేస్తారంటే ఈ పిక్ మీద ట్యాప్ చేసి కొంచెం ఈ విధంగా స్క్రోల్ అయితే చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఈ పిక్ మనకి ఎంతసేపు ఉండాలి, లైక్ నేను ఇక్కడ ఒక 10 seconds అయితే పెట్టుకుంటున్నాను, ఒక 10:05 10:04 దాకా అయితే పెట్టుకొని ఇప్పుడు ఈ ఆప్షన్ అయితే ఉంది కదా దీనిపైన ట్యాప్ చేయండి. వెంట మనకి ఈ పిక్ ఇంత సమయానికి అయితే వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత గ్యాస్ మళ్ళీ స్టార్టింగ్కి అయితే వెళ్ళండి. గ్యాస్ ఈ పిక్చర్ని మీరు లాంగ్ ట్యాప్ అయితే చేసి కిందకైతే లాగండి గ్యాస్. జస్ట్ ఇట్లా ట్యాప్ చేసి ఫుల్ డౌన్కి అయితే లాగండి. డౌన్కి లాగి ఉంచండి గ్యాస్. అండ్ ఉంచిన తర్వాత కొంచెం ముందుకు రావాలి. దీన్ని ఇది ఏదైతే ఉందో దీన్ని 26 దాకా అయితే తీసుకురండి, ఎందుకంటే అక్కడి నుంచి మనకి ఎఫర్ట్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి. గ్యాస్ అయితే మనకి ఇప్పుడు ఏదైతే ఇక్కడ 26 పెట్టామో ఇక్కడ నుంచి ఇది పోతూ మనకి ఈ ఇమేజ్ రావాలన్నమాట. ఓకే గ్యాస్ మనకి ఈ ఇమేజ్ అయితే వస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఈ ఇమేజ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసిన తర్వాత అండ్ దానికంటే ముందుగా ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా దానిలోకి వెళ్ళి అండ్ ఇక్కడ ఎఫర్ట్స్లోకి వెళ్ళండి గైస్. ఎఫర్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లెన్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫర్ట్స్ గైస్. మీరు ఇవన్నీ కూడా మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు గైస్. యాస్టీస్ ఎఫర్ట్స్ అనేవి దీనికి కూడా అయితే వచ్చేస్తాయి. చూడండి ఇక్కడ ఇంకొకటి అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎఫర్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ లెన్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫర్ట్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశారనుకోండి మీకు యాజ్ ఇట్ ఈస్ ఎఫర్ట్స్ గైస్ చూడండి ఇక్కడ వచ్చేసిన తర్వాత మళ్ళీ దీనికి కూడా మూమెంట్ వస్తూ అండ్ ఇక్కడ స్క్రోల్ అయితే అవ్వదు, మూమెంట్ మాత్రం అయితే వస్తుంది. ఎఫెక్ట్స్ అన్నింటిని కూడా కాపీ చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి గైస్ మీకు ఇట్లా ముందుకు రండి. ముందుకు వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ దాంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు తెలిసిందే కదా కరెక్ట్గా అడ్జస్ట్ అయితే చేసుకోండి గైస్ దీన్ని మీరు. అండ్ అడ్జస్ట్ అంటే మనకి కరెక్ట్గా ఎక్కడ దాకా రావాలన్నది అయితే ఓకే మూమెంట్ అన్నది అయితే ఇక్కడ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత గైస్ ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ ఫోటో ఉంది కదా ఫోటో దగ్గర 26 ఏదైతే ఉందో ఓకే 26 దగ్గరికి అయితే వెళ్ళండి గైస్. 26 దగ్గరికి వెళ్ళిన తర్వాత గైస్ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ప్లస్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా ఈ మూవ్ దాంట్లోని ప్లస్ మీద ట్యాప్ చేసి ఒక కీ అయితే పెట్టండి గైస్. ఈ కీ పెట్టిన తర్వాత మళ్ళీ ఇట్లా స్క్రోల్ చేయండి గైస్. ఇట్లా స్క్రోల్ చేయండి, కొంచెం అయితే స్క్రోల్ చేయండి. ఇది ఎక్కడ దాకా స్క్రోల్ చేయాలంటే మళ్ళీ ఈ ఫస్ట్ పిక్ అయితే ఉంది కదా మనకి 5-6 దాకా అయితే ఉంది. 5-6 దాకా అయితే వచ్చేసాను. మళ్ళీ ఇందులోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక కీని అయితే ఇక్కడ అటాచ్ చేయండి గైస్. ఇక్కడ 6 seconds నుంచి ఒక 9 to 10 seconds అయితే వచ్చేసాయండి. వచ్చేసిన తర్వాత లేదంటే ఒక 9 seconds కూడా అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఇది ఆప్షన్ అయితే ట్యాప్ చేసేసి ఇప్పుడు గైస్ మళ్ళీ ఒక కీని అయితే ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసేసి ఫుల్గా గైస్ లాస్ట్కి అయితే వచ్చేసి ఇక్కడ 9:21 అట్లయితే పెట్టుకోండి, ఎందుకంటే మనకి లాస్ట్లోని బ్లాక్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది కదా అందువల్ల అనమాట. 9:21 అట్లా అయితే ఇక్కడ పెట్టుకొని ఇక్కడ మీరు మళ్ళీ ఒకసారి అయితే ట్యాప్ చేయండి. అంటే మనకి ఇక్కడ ప్లస్ అయితే ట్యాప్ చేయండి, మనకి ఇంకొక కీ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత గైస్ ఇప్పుడు మీరు స్వైప్ అనమాట. స్వైప్ హియర్ మీద ట్యాప్ చేసి ఈజీగా మీరు ఇట్లా స్వైప్ అయితే చేసుకోవచ్చు స్లోగా. ఈ విధంగా స్లోగా అయితే పిక్చర్ని అయితే అడ్జస్ట్ చేయండి. ఓకే గైస్ నేను ఈ విధంగా అయితే పిక్చర్ని అడ్జస్ట్ చేశాను. అడ్జస్ట్ చేసిన తర్వాత గైస్ ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూడండి. ఇక్కడ నుంచి మనకి ఈ విధంగా వస్తుంది అండ్ నెక్స్ట్ ఇలా అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడతో అయితే ఎండ్ అవుతుంది అనమాట. అండ్ గైస్ ఈ పిక్చర్ కానీ మనకి మూవ్ అయ్యేటప్పుడు ఏదైనా బ్లాక్ కానీ వస్తుంది అనుకోండి, ఇప్పుడు దీనిపైన ట్యాప్ చేయండి అండ్ ఈ థర్డ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి కొంచెం అయితే మీరు ఈ విధంగా జూమ్ అయితే చేసుకోండి, ఎందుకంటే నా పిక్ అనేది కొంచెం ఈ పిక్ కొంచెం అయితే లైక్ బ్లాకిష్ అయితే వస్తుంది. ఇట్లాగే గైస్ సేమ్ ఏదైతే ఇప్పుడు చేశానో 2 పిక్స్ యాస్టీస్ ఇంకొక పిక్ అయితే చేసేస్తాను నేను. ఇంకొకటి కూడా అయితే ఎడిట్ చేసేసాను అనమాట, ఇంకొక పిక్ ఇది కూడా. ఇప్పుడు ఒకసారి అయితే కావాలంటే ఒకసారి అయితే చెక్ చేయండి గైస్. మొత్తం టోటల్గా అయితే మనకి ఈ విధంగా మూమెంట్ వస్తూ మనకి ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ ఆఫ్టర్ ఇట్లా వెంటనే చేంజ్ అయ్యి
అండ్ అదర్ మనకి అటువైపు నుంచి ఏదో వస్తుంది అండ్ మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి చేంజ్ అయ్యి ఇంకొక పిక్ అయితే వస్తుంది అనమాట. అలా గైస్ మీకు నచ్చిన పిక్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి సింపుల్ ఏంటంటే జస్ట్ ఇక్కడ ఎఫర్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ కాపీ చేసుకోవడం అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తే చాలు గైస్ ఆ ఎఫర్ట్స్ అయితే వస్తాయి. జస్ట్ మీరు మూమెంట్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ గైస్ సింపుల్గా అయితే ఈ విధంగా చేసేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు సెట్టింగ్స్ ఆప్షన్ అయితే ఉంది కదా, దాని పక్కన ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ చూడండి మీకు వీడియో కావాలా లేదా ఇక్కడ మనకి జిఐఎఫ్ ఇమేజా ఇదొక ఫామ్ అయితే ఉంటుంది కదా, మీరైతే ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసి ఈజీగా ఎక్స్పోర్ట్ అయితే చేసేసి ఎక్స్పోర్ట్ ఎనీవేర్ మీద ట్యాప్ చేస్తారంటే ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది అనమాట.